ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్తస్స నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు పక్ష ఫలితములు అంటే 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఉండేటువంటి గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ఏ లగ్నముల వారికి, లగ్నం తెలియని వారు రాశిని చూసుకోండి, వారికి ఏ విషయాల్లో చాలా బాగుంటుంది, మరియు ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి. అది కాకుండా మనకి ఈ పక్ష ఫలితాల ఎండింగ్ నుంచి ఉగాది ప్రారంభమవుతుంది. ఉగాది నుంచి ఈ కొత్త సంవత్సరం శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో అన్ని విధాలా బాగుండాలంటే ఏ నియమాలు పాటిస్తే అందరికీ బాగుంటుందనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి, ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. మిథున లగ్నము, మిథున రాశి. ఈ పక్షంలో కూడా మీకు లగ్నంలో కుజుడి యొక్క సంచారం ఉంది. ఈ కుజుడి యొక్క సంచారం అనేటువంటిది ఏంటంటే కొంచెం మిథునం వారికి అగ్రెసివ్ నేచర్ని, తెలియని ఒక స్ట్రెస్ని, హెల్త్ పరమైనటువంటి విషయాల్ని, కొంచెం తెలియని కొన్ని కాంపిటీషన్, శత్రుత్వ సంబంధించినటువంటి విషయాల్ని కొంచెం చూపిస్తూ ఉంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ కాంబినేషన్లో పర్టికులర్గా ఈ దశమ స్థానంలో అధిక గ్రహాలు వచ్చి చేరుతున్నాయి. షష్టగ్రహ కూటమికి అన్ని గ్రహాలు వచ్చి చేరుతూ ఉన్నాయి. అలాంటప్పుడు ఏంటంటే కాస్త మీకు వృత్తి సంబంధించినటువంటి విషయంలో, కెరియర్ రిలేటెడ్ సంబంధించిన అంశం ఏదైతే ఉంటుందో ఆ యొక్క విషయంలో కాస్త ఎక్కువ స్ట్రెస్ అనేటువంటిది చూపిస్తుంది. అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువగా వస్తాయి. అంటే ఎక్కువ వర్క్ ఉండడం, వర్క్ లోడ్ ఉండడం ఎంత ఉంటుందో లగ్నంలో కుజుడు ఉన్నందుకు, దశమలో అధిక గ్రహాలు ఉన్నందుకు అదేవిధంగా అధికంగా మీకు ఉద్యోగ ప్రయత్నాలు కానీ చేసే ప్రతి ప్రయత్నము ఫలించడం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే మీరు ఫైనాన్షియల్గా గ్రోత్ అయితే ఉంటుంది, దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే కొన్ని మీరు చేసే ఉద్యోగంలో కొంత బాస్తోని, ఎందుకంటే ఈ 3వ అధిపతి రవి, అధికారులకు కారకుడైన రవి రాహుతో కలిసి దశమంలో ఉన్నాడు. కాబట్టి అధికారుల నుంచి ఒత్తిడి, మీరు చేసే ప్రయత్నం ఏదైతే ఫైనాన్షియల్గా కానివ్వండి, లేనట్లయితే ప్రమోషన్స్ రిలేటెడ్ సంబంధించిన ప్రయత్నాలు కూడా ఫలితం ఇస్తుంది దశమంలో రవి ఉన్నందుకు సర్వసాధారణంగా. అలాగే కొన్ని పిహెచ్డీస్ చేసేటువంటి విషయంలోని, మరియు ఏదైనా రీసెర్చెస్ కోసం చేసే ప్రయత్నం, మీరు ఏదైతే ప్రయత్నం చేస్తుంటారో ఆ యొక్క ప్రయత్నం ఫలిస్తుంది. కాకపోతే మీరు ఈ 4వ స్థానంలో కేతు ఉండడము, లగ్నంలో కుజుడు మీకు ఉన్నాడు కాబట్టి మీరు ఏదైతే చూడండి ప్రాపర్టీ తీసుకునే అంశంలోని, ఏదైనా ఒక కోర్స్ తీసుకునే విషయాల్లోని, వాహనాల మీద వెళ్ళేటప్పుడు, ఎందుకంటే లగ్నంలో కుజుడు దెబ్బలు తగలడానికి కారకుడు ఉన్నాడు, రోడ్లు దాటేటప్పుడు చాలా కేర్గా ఉండాలి మీరు. అదేవిధంగా కొంత దేవతా సంబంధించిన అనుగ్రహం కానివ్వండి, గురువు అనుగ్రహం కానివ్వండి, దేవతా అనుగ్రహం కానివ్వండి, కాస్త కొంతమంది చూడండి ఏదైనా ఒక మంత్రం తీసుకొని దాన్ని ఒక దీక్షలా తీసుకొని చేస్తూ ఉంటారు. అటువంటివి ఫలించేటువంటి సమయం నడుస్తుంది. అదేవిధంగా సంతానం కోసం చేసే ప్రయత్నం కూడా ఫలించేటువంటి సమయం మీకు ప్రజెంట్ నడుస్తుంది. కాకపోతే ఎక్కువ అప్పులు చేయకండి, అనవసరమైనటువంటి శత్రుత్వాలకు జోలికి వెళ్ళకండి. అదేవిధంగా కాస్త ఈ లాభాలు ఎక్కువ రావాలి అనేటువంటి బిజినెస్లో ఉండేటువంటి స్ట్రెస్ కాస్త ఎక్కువగా అవుతూ ఉంటుంది. దీనికి మీరు కాస్త స్కందుని తలుచుకోవడము, అదేవిధంగా ఓం శ్రీమాత్రే నమః అనే నామస్మరణ చేయడము అన్ని విధాలా మీకు మంచి ఫలితాలను ఇస్తుంది.